హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సికి సంబంధించిన ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది. గతంలో లాస్ట్ వీడియోలో నేను వన్ టైం రిజిస్ట్రేషన్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలనేది చెప్పడం అయితే జరిగింది. సో మంచి రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎడిట్ చేసుకునే వాళ్ళు ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడు మనము వన్ టైం రిజిస్ట్రేషన్ న్యూ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్పుకోబోతున్నాము. ఇదిగోండి, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. మనము వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయిపోతాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అనండి. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసుకుంటా మీరు అప్లికేషన్ చూస్తూ ఉంటే ఏం అర్థం కాదు, ఓకేనా? ఎందుకంటే ఈసారి కొంచెం కండిషన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం అయితే జరిగింది. వాటికి అనుగుణంగా మనము ఈ ఓటీఆర్ అనేది చేసుకోవాలి, న్యూ ఓటీఆర్. ఓకే, సో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తీయండి, అక్కడ ఎంటర్ చేయండి. క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఏమేం కావాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ రాకపోతే ఇదిగోండి, ఇక్కడ రీసెంట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. నాకు రాలేదు కాబట్టి రీసెంట్ మీద క్లిక్ చేసిన. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వన్ టైం రిజిస్ట్రేషన్కి ఖచ్చితంగా కావాలా అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. చూడండి, ఈ విధంగానైతే మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక పక్కనే ఆధార్లో ప్రజెంట్ ఎట్లా ఉందో మీ పేరు అట్నే ఎంటర్ చేయండి. పెళ్ళైన ఆడవారు కానీ మగవాళ్ళకైతే ఎటువంటి మార్పులు ఏమి ఉండదు. కాబట్టి మెయిన్గా నేను ఉమెన్స్ కోసం చెప్తున్నా. ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్స్ కొందరు భర్త పేరు తర్వాత మార్చుకుంటారు కదా. సో నో ప్రాబ్లం, యాక్చువల్గా ఆధార్లో ప్రజెంట్ ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి. మిగతాది ఏమైనా ఉంటే తర్వాత జాబ్ వచ్చేటప్పుడు అప్పుడు ఛాన్స్ ఇస్తాను, నో ప్రాబ్లం, మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీ పేరు ఎంటర్ చేసిన, అంటే ఎస్ఎస్సి ప్రకారం నేమ్ ఎంటర్ చేసిన, ఆ జెండర్ ఎంటర్ చేసుకున్నా, అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే అండి. పేరు యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎంటర్ చేయండి, ఎస్ఎస్సి ప్రకారమే. అండ్ తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఏ ఊళ్ళో మీరు పుట్టారు, లేకపోతే ఏ పట్టణాలలో పుట్టారు అనేది అక్కడ రాసేయండి. అంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి, ఆ మండల్ సెలెక్షన్ చేసుకోండి, ఆ విలేజ్ పేరు అయితే అక్కడ రాయండి. ఇదంతా కూడా కేవలం బర్త్ విలేజ్, అంటే బర్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఏ ఊళ్ళో పుట్టారు, ఏ మండల్లో, ఏ డిస్టిక్లో. తర్వాత తండ్రి పేరు యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయండి. అండ్ మదర్ నేమ్ కొందరికి, అంటే పాత వాళ్ళకి లేకపోవచ్చు ఎస్ఎస్సిలో, కొత్త వాళ్ళకైతే మ్యాక్సిమం ఉంది. యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. ఓకే, సో తర్వాత మదర్ టంగ్ సెలెక్షన్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ. ఆఫ్కోర్స్ తెలంగాణ వాళ్ళమే కదా. సో ఎస్ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనం టీజీపీఎస్ ఓటీఆర్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ఎస్ పెట్టిన. తర్వాత రిలీజియన్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే పుట్టుమచ్చలు అంటాం కదా అవి. ఓకే, సో పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, మీ యొక్క కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ బీసీ డూ యూ కమ్స్ అండర్ నాన్ క్రిమిలేయర్ అని అంటుంది. సో ఎస్, నేనైతే నాన్ క్రిమిలేయర్ కిందికే వస్తా. నేను చెప్తాను, తేడా చెప్తాను, ఈ క్రిమిలేయర్కి నాన్ క్రిమిలేయర్కి ఏంటి తేడా అని. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ ఆర్ ద ఆర్డీఓ ఆర్ తహసీల్దార్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని అడుగుతున్నాడు. ఆ టైం వరకు అయితే ఖచ్చితంగా లేటెస్ట్ ఏది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి అని అంటున్నాము. కాకపోతే ఇక్కడ కండిషన్ ఒకటి, చిన్న తిరకాసు ఒకటి పెట్టడం అయితే జరిగింది, చెప్తా. సో ఇక్కడ ఈ పాయింట్ నేను ఎస్ పెట్టాను కదా, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ అయిందంటే ఇక్కడ నేను ఎస్ పెట్టడం అయితే జరిగింది. సో ఒకవేళ ఎస్ పెడితే ఆ క్యాస్ట్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, సో మీ సంబంధించిన మనకి ఇష్యూ అవుతుంది. రైట్ సైడ్లో బార్ కోడ్ కింద ఉంటుంది. సో ఆ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్లో మీరు ఎంటర్ చేయాలి. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి, క్రిమిలేయర్కి నాన్ క్రిమిలేయర్కి తేడా అయింది. మీ ఆదాయం లేదా మీ అమ్మ నాన్న యొక్క ఆదాయం సంవత్సరంకి వార్షిక ఆదాయం, సంవత్సర ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంటే నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారు. ఓకేనా? 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే వార్షిక ఆదాయం క్రిమిలేయర్ కిందికి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలా అని చాలామంది అడుగుతున్నారు, నేను చెప్తా, డోంట్ వరీ.
సో ఇక్కడ చూడండి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, నేను లేదు కాబట్టి నో పెట్టుకున్నా. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, నేను లేదు కాబట్టి నో పెట్టుకున్నా. అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అడుగుతుంది, లేదు కాబట్టి నో పెట్టుకున్నా. ఆర్ యూ ఎంప్లాయీ, కాదు కాబట్టి ఇవన్నీ నేను నో పెట్టుకుంటున్నా. ఒకవేళ ఎస్ అంటే కనుక వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియర్? ఈ స్టేజ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, నేను ఇమీడియట్గా మీకు రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. రైట్, అర్థమైందా? సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయమని అంటుందండి. ఇక్కడ స్టార్ మార్క్ అట్లాంటివి ఏం లేవు, అయినా కూడా మనకి అప్లోడ్ చేయమని అంటుంది. సో నేను చూపిస్తా చూడండి, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను నెక్స్ట్ పేజ్ మీదకి వచ్చేసిన. సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ రావడం అయితే జరిగింది. సో బేసిక్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్. సో ఆధార్ కార్డు ముందు పెట్టుకోండి, హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి, ప్రజెంట్ మీది ఏ జిల్లా వస్తుంది, ఏ మండలం వస్తుంది, ఏ స్టేటు, ఏ డిస్టిక్ వస్తుంది అని క్లియర్గా ప్రజెంట్ అడ్రస్ ఉంది, పర్మనెంట్ అడ్రస్ ఉంది అండి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఉంది, పర్మనెంట్ అడ్రస్ ఉంది. అండ్ కొన్ని నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ కూడా ఉండడం అయితే జరిగింది, నేను మీకు చూపిస్తా. కాబట్టి నేను ప్రతిసారి అదే చెప్తా ఉన్నాను, మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో దొరుకుతుంది. సో ఇక్కడ నేను హౌస్ నెంబరు, లేటెస్ట్ మా కాలనీ ఉంటే కాలనీ, విలేజ్ అండ్ లేటెస్ట్ మండలు, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా నేను ఎంటర్ చేస్తున్నా. ఓకే, చూడండి. అయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఎడిట్ చేయడానికి లేదండి, టెంపరరీ అడ్రస్ మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది. ఎడిటబుల్ ఫీల్డ్స్, నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ అని కొన్ని ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. నేను ఇందులో ఏమన్నా చెప్పడంలో తప్పుపోయినా కూడా మీరు కూడా జాగ్రత్తగా ఇక్కడ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూడండి ఈమెయిల్ ఐడి కూడా పర్మనెంట్ తెచ్చుకోండి, టెంపరరీ దయచేసి ఇవ్వకండి టెంపరరీది, ఎందుకంటే టీజీపీఎస్సీ కొంచెం సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది ముందు కాబట్టి. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మొత్తానికైతే ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి, ఈ పేజ్కి అయితే రండి. సో వచ్చేసినాక ఇక్కడ చూడండి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈసారి. సో ఇక్కడ ఎడిటబుల్ అండ్ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ అని ఉన్నాయి, ఒకసారి దాని మీద క్లిక్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈసారి ఈ టైం ఈ ఇయర్ వరకు అయితే ఉన్నటువంటి ఈ కండిషన్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ కరెక్షన్ కనుక పోతే వితిన్ 24 అవర్స్లో మాత్రమే మీరు మళ్ళీ ఆ కరెక్షన్కి అంటే కరెక్షన్స్కి మళ్ళీ కరెక్షన్ పెట్టుకోవచ్చు అని అక్కడైతే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ ఇక్కడ ఏంటి ఉన్నాయి ఏం కథ అనేది మీరు చూడొచ్చు. కొన్ని ఎడిటబుల్ ఫీల్డ్స్ అయితే ఇట్లా ఎల్లో కలర్ హైలైట్ చేసి చూపెడుతున్నారు. ప్రతిదీ కూడా స్కూల్ స్టడీసా, ఎడ్యుకేషనా, 10th, ఇంటరా, డిగ్రీయా, పీజీయా, ఓకే. అండ్ ఏంటి ఒక్కసారి చాలా జాగ్రత్తగా నేను స్క్రీన్ మీద అయితే మీకు ఇట్లా చూపెడుతున్నా నామకే వస్తే. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా ఎడిటబుల్ ఏమున్నాయి, నాన్ ఎడిటబుల్ ఏమున్నాయి అనేది క్లియర్గా చదువుకొని ఈ అప్లికేషన్ ముందుకు వెళ్ళారని మీ యొక్క ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి 1st to 7th క్లాస్. ఈ 1st to 7th క్లాస్ అనేది చాలామందికి లేవు అంటున్నారు. కొంతమందికి ఉంటే హ్యాపీ, ఉన్నవాళ్ళు ఆ 1st క్లాస్ ఏ అకాడమిక్ ఇయర్లో చదివారు, అది రెగ్యులరా, రెసిడెన్సా, ఏ డిస్టిక్లో, ఏ మండల్లో, ఏ విలేజ్లో, ఆ స్కూల్ పేరు ఏంటిది, ఇట్లా వరుసగా 1st క్లాస్, 2nd క్లాస్, 3rd, 4th, 5th, 6th, 7th ఇట్లా వరుసగా వేసేసేయండి. ఓకే, ఫస్ట్ ఈ 1 to 7 అనేది మీరు రఫ్ వర్క్ హోంవర్క్ చేసుకోండి. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దీనికి టైమర్ ఉందండి 20 minutes. ఈ 20 minutes దాటిందంటే టైం అవుట్ అవుతుంది, మళ్ళీ మొదటి నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసుకొని వీళ్ళు అడిగినటువంటి 200 KB లోపు మీరు సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోండి. ఈ 1 to 7th క్లాసు ఏ అకాడమిక్ ఇయర్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, డిస్టిక్ ఏంటి, ఇవన్నీ కూడా రఫ్ వర్క్ చేసి పెట్టుకోండి. సో మీకు అలా చేసుకోవడం వల్ల టైం సేఫ్ అయ్యి ఇన్ టైంలో మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయగలుగుతారు. లేదంటే మీరు ఎన్నిసార్లు కొట్టినా సుతా ఇది టైం అవుట్ అయితేనే ఉంటుంది, ఇది 20 minutes మీకు సరిపోతలేదు. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఇందాక మీకు చూపించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. ఆఫ్కోర్స్ ఈ టైం వరకు అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, మరి ముందు మన టీజీపీఎస్సీ ఏమన్నా మార్చుతుందా, ఎడిటబుల్ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తుందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ అప్డేట్లో నేను చెప్పగలుగుతా. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి నేను 1st to 7th క్లాసు ఏ అకాడమిక్ ఇయర్లో పాస్ అయ్యారు,
రెగ్యులరా, రెసిడెన్సా అని అడుగుతున్నారు. అయితే చాలామంది ఇక్కడ కొంతమందికి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా, 1st to 7th క్లాసులలో 1 క్లాసో 2 క్లాసో 3 క్లాసులు ఇట్లా కొన్ని క్లాసులు మిస్ అయ్యాయి అంటున్నారు. ఈ మిస్ అయిన వాళ్ళు మీ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి చదివిన వాళ్ళు. లేదు సార్ ఇప్పుడు ఆ స్కూల్ ఎత్తేసారు, లేకపోతే ఇప్పుడు ఆ స్కూల్ అక్కడ లేదు, మరి డిఓ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళిన సుత మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అంటే కనుక మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది స్టడీ పర్పస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అది ఫిలప్ చేసి మీరు మాన్యువల్గా తీసుకొచ్చుకొని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఉన్నవాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేయండి. క్లియర్గా అర్థమైందా? చాలామంది కామెంట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఓకే చూసుకొని నెక్స్ట్ మీదికి రండి, ఈ ఫీల్డ్కి అయితే వస్తారు. అర్థమైందా? రెసిడెన్స్ అంటే కొన్ని స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఫిలప్ చేసి ఈ ఇయర్లో నేను చదువుకున్నానంటే ఎంఆర్ఓ గారు సైన్ అండ్ సిగ్నేచర్ వెరిఫికేషన్ చేసి 1-2 రోజులలో లేదా వాళ్ళు తీసుకునే టైంలో తీసుకొని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ పేజీకి అయితే రావడం అయితే జరిగింది కదా. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ వరుసగా మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఏ డిస్టిక్లో చదివారు, ఏ బోర్డు వస్తుంది, ఏ మంత్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ప్లేస్లో చదివారు, ఇట్లా ఆ స్కూల్ కాలేజ్ పేరా ఏంటిది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇట్లా ప్రతి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ చదివితే డిగ్రీ, పీజీ చదివితే పీజీ, బీటెక్ చదివితే బీటెక్, ఎంబీఏ, బీఎడ్, అడిషనల్ కోర్సెస్, ఇట్లా 1 by 1 క్లియర్గా మీరు ఎంటర్ చేసుకుంటారండి. ఇవన్నీ కూడా రఫ్ వర్క్ ఫస్ట్ చేసుకోండి. టైం అవుట్ ఖచ్చితంగా అవుతుంది. నాకే సరిపోవట్లేదండి ఇప్పుడు ఆన్లైన్ సెంటర్ నేనే ఇంత ఫాస్ట్ కొడతా అంటే ఒక్కొక్కటి చేయడానికి చేస్తుంటే, ఎందుకంటే చూసుకుంటే చేయాలి కదా. సో రఫ్ వర్క్ లేకపోవడం వలన టైం అవుట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇట్లా నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి ఎంటర్ చేసి చూపెడుతున్నా చూడండి. సో 10th తర్వాత ఇంటరు ఎంటర్ చేస్తున్నా, అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ కాలేజీలో, ఎంత హాల్ టికెట్ నెంబర్ ఏంటిది, ఏ ప్లేస్లో, కాలేజీ పేరు ఏంటిది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఓకే, సో గబగబా చెప్తున్నాను అనుకున్నారు, మీకోసమే చెప్తున్నా ప్రతిదీ కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడగండి. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఎంటర్ చేస్తున్నా, మైక్ ముందు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఇవన్నీ టైప్ చేస్తున్నా, సర్టిఫికెట్స్ ముందు పెట్టుకొని. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది. పాలిటెక్నిక్ ఒకవేళ చేసేది ఉంటే కొందరు చేస్తారు కదా, వాళ్ళు ఎంటర్ చేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు కూడా ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఒకవేళ ఎవరైనా చేసేది ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. అండ్ అక్కడ డిగ్రీ డీటెయిల్స్ నేను ఉన్న వాళ్ళదే అయితే ఎంట్రీ చేస్తున్నా, అంటే కొందరికి ఇంటిగ్రేటెడ్ డీటెయిల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎంట్రీ చేయండి. ఓకేనా? సో ఇలా నేను స్టెప్ బై స్టెప్ డిగ్రీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరికొందరికి ఈ వీడియో చూస్తుంటారు, కావాలనుకుంటారు, మీరు లైక్ చేయడం, మీకు కామెంట్ చేయడం ద్వారా మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే గ్రూప్స్ కానీ జీపీఓ, సో వాళ్ళ కొరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదైతే ఉందో అప్లికేషన్ చేసిన జీపీఓ అప్లికేషన్ కొరకు ఇప్పుడు మనకి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. సో వారి కొరకు కూడా ఇది పెట్టే ఛాన్సెస్ ఉంది కావచ్చు. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డిగ్రీ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పీజీ ఎవరైనా ఒకవేళ చేసేది ఉన్నట్లయితే కనుక పీజీ చేయండి. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు దయచేసి అప్లై చేసుకోకండి, ఎందుకంటే మీ చేతిలో మెమో ఉన్నప్పుడు మాత్రమే ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అదంతా కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ కొందరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం, ఎక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ బీఈడీ చేయడానికి చేసిన వాళ్ళు ఎక్కడ ఎంటర్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా గ్రీన్ కలర్, దాని మీద క్లిక్ చేసి అక్కడ బీఈడీ డీటెయిల్స్ ఇంకా ఎక్స్ట్రా మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఇక్కడ సేమ్ అండ్ నెక్స్ట్ పేజ్ మీదకి వస్తే ఈ విధంగా రావడం అయితే అదిగోండి అక్కడ చూడండి, అక్కడ సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది అని మనకు ఒక డైలాగ్ బాక్స్ రావడం అయితే జరిగింది, ఇండికేషన్ రావడం అయితే జరిగింది. కాబట్టి ఇవన్నీ మీరు ముందు పెట్టుకొని రఫ్ వర్క్ చేసుకున్నప్పుడు మాత్రమే టైం సరిపోతుంది, లేదంటే మళ్ళీ మొదటి నుంచే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము 1 టైం రిజిస్ట్రేషన్ ఫ్రెష్ ఓటీఆర్ ఎట్లా చేయాలి, ఏమేం కావాలి అనేది మనం చెప్పుకుంటున్నాము. సో ఇందుకోసం మనం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, అండ్ ఇక్కడ చూడండి నేను నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం అక్కడ వదిలేసి రిమైనింగ్ అంతా కూడా నేను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటుందో చూడండి కావాలంటే మీరు.
అంటే ఐ మీన్స్ మీరు నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారా అంటే అవునా అని పెట్టుకున్నా. సో ఇక్కడ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ చూడండి, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ప్లీజ్ అప్లోడ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ ద క్యాండిడేట్ అని ఖచ్చితంగా అడుగుతుంది. అర్థమైందండి? కాబట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. ఇదిగోండి టైమర్ కూడా అయిపోయింది. సో ఏం లేదు, ఈ స్టెప్లో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేం కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, అండ్ దాని కింద నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది అప్లోడ్ చేయండి, అండ్ 1st to 7th క్లాస్ సర్టిఫికేట్స్ ఏ ఇయర్ అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్కి అన్నీ కలిసి ఒకటే చదువుకున్నాం మేము అంటే కనుక నో ప్రాబ్లం, అదే అన్నిట్లలో అప్లోడ్ చేస్తూ రండి. లేదు మేము వేరే చదువుకున్నామంటే వేరే 1 to 7 అప్లోడ్ చేసుకుంటూ రండి. ఆ తర్వాత 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, బీఈడి ఉంటే బీఎడ్, అండ్ డిఎడ్ ఉంటే డిఎడ్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏముంటే అవి మీరు కంపల్సరీగా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోండి. అండ్ లాస్ట్కి ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా లేటెస్ట్ది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు 3 minutes టైమర్ ఉంటుంది. ఆ టైంలో ప్రివ్యూ అంతా చెక్ చేసుకోండి. ఆ టైం అయిపోయాకనే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. నేను ఓటీఆర్ ఎడిట్ ఎట్లా చేయాలో అనేది దానిలో ఒక్కసారి ఆ లాస్ట్ సెక్షన్ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ టైమర్ అయిపోయింది. అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఈ క్యాండిడేట్ తెచ్చుకోకపోవడం వలన, నేను చెప్తే వినకపోవడం వలన, అన్న మీరు ట్రై చేయండి అది వస్తుంది, నాకు వేరే వాళ్ళు చెప్పారని చెప్పారు. లేదమ్మా అది అడుగుతుంది అక్కడ కంపల్సరీ అని నేనన్నా. సో వాళ్ళు చెప్పినా కూడా వినకుండా సరే వారి కోసం అయితే వాళ్ళకి ప్రూఫ్ చూపించాలని అఫ్కోర్స్ మీకు కూడా చెప్పడానికి మనకి ఈ వీడియో అయితే ఉపయోగపడింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ లాస్ట్ ఒక్క సెక్షన్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ప్రివ్యూ చూపిస్తుంది కదా, 3 minutes టైంలో ప్రివ్యూ అంతా చూసుకోండి. టైమర్ అయిపోయాక సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ లాస్ట్ సెక్షన్ మీకు ఒక్కవేళ అర్థం కాకపోతే ఎడిట్ అప్లికేషన్ ఎట్లా చేయాలనో ఆ వీడియో ఒక్కసారి చూడండి, లాస్ట్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఐశ్వర్య ఆన్లైన్, మంకమ్మ తోట, బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్, కరీంనగర్ డిస్టిక్లో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, మంకమ్మ తోటలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుందండి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.